కలిసి యాత్ర వెళ్ళేదం. రాత్రికాల సమయంలో మన యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా, దేవుడు ఈ లోకములో మనకెంతో విలువైన తన మాటలను మనకు అనుగ్రహించాడు. అందుకనే చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాం, దేవుని వాక్యానికి, దేవుని మాటలకు ఉన్న విలువ ఈ ప్రపంచంలో దేనికి కూడా లేదన్నమాట. ఇలాంటి గొప్పవి, విలువైనవి, అద్భుతమైన ఆయన మాటలను మన కొరకు ఆయన ఈ భూమి మీద ఉండడం కొరకే ఆయన మనకు రాసిచ్చాడు. ఎందుకు రాశాడు అంటే, ఈ లోకములో మనం ఎలాగూ బ్రతకాలి అనేది ప్రతిరోజు మనకు దేవుని వాక్యము మనకు నేర్పించగలుగుతుంది. అందుకని ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు వాక్యాన్ని వినండి అని ఎందుకంటూ ఉంటామంటే, వాక్యాన్ని చదివేవారు, వాక్యాన్ని వినేవారు వారి జీవితాన్ని చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. దావీదు మహారాజు 119 దావీదు కీర్తనలు ఎన్నోసార్లు ఆయన మాటలు చెప్తూ ఉంటాడు. నీ వాక్యము చేత నా నడవడికని నేను దిద్దుకుంటున్నాను, నీ వాక్యం యొక్క వెలుగులో నేను నడుస్తున్నాను, ఇది నా పాదములకు దీపముగా ఉంటుంది. ఇలాగా 119 కీర్తన 176 వచనాల్లో అంతా నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము, నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము, ఈ రెండు విషయాల గురించే 176 వచనాల్లో ఆయన చెప్తూ ఉంటాడన్నమాట. కాబట్టి దేవుని వాక్యము ఎంత విలువైనదో అది మనం తెలుసుకోగలిగితే ఈ లోకముకి దేనికి మనం విలువివ్వం. దేవుని యొక్క వాక్యం యొక్క విలువ తెలియకపోతే ఈ లోకంలో ఉన్న వాటికి విలువిస్తాం. మీకు ఎన్నోసార్లు చెప్పాను, యేసుప్రభువారు చెప్పిన మాటలన్నీ కూడా రెండు రకాలైన మాటలు. ఒకటి శరీరానికి అవసరమైన మాటలు చెప్పాడు, అంటే భూమి మీద ఎలాగూ బ్రతకాలో, ఎలాగూ జీవించాలో ఆ విషయాలు చెప్పారు. రెండవదిగా ఆత్మ సంబంధించిన విషయాలు, అంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత స్వర్గంలోనికి, జీవంలోనికి ప్రవేశించాలి అంటే, ఆ పరలోకంలోనికి ప్రవేశించాలంటే ఆత్మ సంబంధంగా మనం ఎలాగూ జీవించాలి అనే విషయాల్ని కూడా ఆయన రెండు విషయాల్ని జ్ఞాపకం చేశారు ఆయన. అందుకని అంటాడు, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవముతో కూడిన మాటలు చెప్తున్నాను అంటాడు ఆయన. కాబట్టి యేసుప్రభువారి యొక్క మాటలు మన శరీర సంబంధమైన దానికి, అంటే ఈ లోకంలో బ్రతకడానికి ఉపయోగపడుతున్నాయి. రెండవదిగా ఆత్మీయంగా జీవించడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు ఎక్కువగా చదువుతూ ఉంటారో వారు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా దేవుని యొక్క మార్గంలో చక్కగా నడిచి వారి లోకంలో తన యాత్రను ముగించి దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించగలుగుతారు. ఒకవేళ ఎవరైతే దేవుని వాక్యాన్ని చదవరో, దేవుని వాక్యాన్ని వినరో, ఈ రెండూ చేయలేని వారు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేరు గనుక వారు ఈ లోకములో సరైన జీవితము జీవించకుండా ఈ లోకములో తన యాత్రను ముగించి నరకములోనికి, అనగా ఆ భయంకరమైన శిక్షకు పాత్రులుగా చేయబడతారు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా, దేవుని ప్రజలు అనేవారు చాలా గొప్పవారు. దేవుని ప్రజలు ఎంత గొప్పవారు అంటే, ఈ లోకములో ఉన్నంతకాలము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకనే చాలాసార్లు చెప్తూ ఉంటాం, నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా చదువుతూ ఉంటావో ఆ వాక్యము నిన్ను అంత పరిశుద్ధతలోనికి, అంత సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్తూ ఉంటుందన్నమాట. ఏది నిజమైనదో, ఏది నిజమైనది కాదో నీకు వాక్యమే బోధించగలుగుతుంది. అందుకని యేసుప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం అంటాడు, నీ వాక్యమే సత్యము అంటాడు ఆయన. ఈ వాక్యమే సత్యము, ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయగలుగుతుందట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనమండి, క్షమించండి 14వ వచనమండి, క్షమించండి 17వ వచనమండి. 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సరే, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం అన్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యమే సత్యం అన్నమాట. ఈ వాక్యాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారో వీరిని సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్తుంది.
ఆయన ఇంకా ఈ మాటలు చెప్తూ ఆయన ఇంకొక మాట కూడా అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాటను కూడా చూపిస్తాను. మరి ఈ 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. సరే, దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పది అంటే మనల్ని సర్వసత్యములోనికి నడిపించగలుగుతుంది. అందుకని అంటాను, నువ్వు దేవుని వాక్యం ఎక్కువ చదువుతున్నావు అనుకో, నువ్వు దేవుడి వాక్యాన్ని వింటున్నావు అనుకో, ఏది నిజమైన బోధో ఏది నిజమైన బోధ కాదో నీకు తెలుస్తుంది. అంతేకాదు, ఈ లోకములో తప్పుడు యొక్క సిద్ధాంతాల నుండి, తప్పుడు బోధల నుంచి మనం తప్పించబడ్డమే కాక ఈ లోక సంబంధించిన పాపము నుండి కూడా మనం తప్పించబడ్డానికి మనకెంతో దేవుని వాక్యము సహాయం చేయగలుగుతుంది. అందుకని దేవుని వాక్యాన్ని చదవడం, వినడం ఎంతో గొప్పదన్నమాట. చాలామంది నేటి దినాల్లో దేవుని వాక్యాన్ని చదవడానికి కానీ దేవుని వాక్యాన్ని వినడానికి కానీ వాళ్ళకి అవకాశం లేదు, అంటే సమయం లేదు, ఇష్టము లేదు. మరి ఎలా దేవుళ్ళో ఉంటారు వాళ్ళు? అందుకని వాళ్ళ జీవితం ఎలాగుంటుందో తెలుసా? సగం లోకం సగం దేవుడు. వాళ్ళ దేంట్లోని కూడా పూర్తిగా జీవించలేరు, పూర్తిగా జీవించలేరు. ఎందుకు అంటే దేవుళ్ళో పూర్తిగా వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడి విషయాల్ని ఆయన అవలంబించలేరు. లేదా వారు లోకంలో ఉన్నారు కాబట్టి లోకాన్నే అనుభవించారంటే లోకం కూడా వారికి పూర్తిగా తెలియదు. ఇటు లోకము తెలియదు, ఇటు దేవుడు తెలియదు. వీళ్ళ మధ్య రీతిగా వీళ్ళు ఉండిపోయేవారు. అందుకనే వీళ్ళు నులివెచ్చని స్థితిలో ఉండేవారు. మీ అందరికీ తెలుసు, మనిషి ఉంటే వేడిగా అయినా ఉండాలి, చల్లగా అయినా ఉండాలట. వేడిగా ఉన్నవారేమో బ్రతుకున్న వాళ్ళు, చల్లగా ఉన్నవారు చచ్చిపోయిన వాళ్ళు. అంతే, రెండాటిలో ఏదో ఒకటై ఉండాలా. ఈ రెండు కాకుండా ఉన్నారు అంటే వాళ్ళు దేనికి పనికిరారు. చాలామంది అంటారు కూర్చోరా, అంటే చాలామంది బ్రతికే ఉంటారు కానీ దేనికి పనికిరారు. బ్రతికే ఉంటారు, ఊపిరైతే ఉంది కానీ వాళ్ళ మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ వల్ల ఉపయోగం ఏముందంటారు? అందుకనే చాలామంది మంచం మీద ఉన్న వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? దేవుడా, మమ్మల్ని త్వరగా తీసుకుపో, ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు మాకు? మేము ఎవరికి ఉపయోగపడలేకపోతున్నాం, మా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, అలాగని మా వల్ల వాళ్ళెంతో బాధను అనుభవిస్తున్నారు, ఎందుకు మాకు ఈ బ్రతుకు ఇంకా తీసుకుపో అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే చావలేక బ్రతకలేక ఉండే జీవితాలు అన్నమాట. అలాంటి జీవితాలు వాళ్ళకి ఉపయోగం లేదు, బ్రతుకున్న వాళ్ళకి ఉపయోగం లేదు. వీళ్ళు ఎవరికీ ఉపయోగం ఉండరు కాబట్టి వీళ్ళు ఏం కోరుకుంటారంటే చావునే కోరుకుంటారు వాళ్ళు. ఈ రోజున నులివెచ్చనిగా ఉన్నవాళ్ళు కూడా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఇంతే. వాళ్ళు దేవుడికి పనికిరారు, ఇటు లోకానికి ఉపయోగపడరు, అంటే లోకంలో ఉన్న మనుషులకి ఉపయోగపడరు. మరి ఎందుకు వీళ్ళు? పోనీ లోకంలో బ్రతుకుతున్నారమ్మా, సమాజంలో ఉన్నారు, ఎవరైనా 10 మందికి ఉపయోగపడుతున్నారంటే వాళ్ళ 10 మందికి ఉపయోగపడరు. పోనీ దేవుడి కన్నా ఉపయోగపడుతున్నారంటే దేవునికి ఉపయోగపడరు. మరి వీళ్ళెవరు? సమాజానికి దేవునికి ఉపయోగపడలేని వాళ్ళు. వీళ్ళు దేనికి పనికొస్తారు? దేనికి ఉపయోగం ఉంది? వీళ్ళు దేనికి పనికిరాని వారు, పేరుకి మాత్రమే మనుషులు. వారి వల్ల ఎటువంటి ఉపయోగము కూడా లేనివారు. అర్థమైందా? కాబట్టి ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా మనం ఎలాగుంటున్నాం? ఈరోజు చాలామంది 100% పైనే దేవుని వాక్యాన్ని చదవరు, దేవుని మాటల్ని వినరు. ఈ రెండూ చేయకపోవడం వల్ల, దేవుడిలో ఉన్న సంగతులు వాళ్ళకి ఏమో అర్థం కాకపోవడం వల్ల వారు లోకాన్ని విడిచి దేవుళ్ళలోనికి రాలేకపోతున్నారు. అందుకనే నువ్వు దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవడం వల్ల ఏమవుతుందంటే, వాక్యము నీకు జ్ఞానాన్ని తెలియచేస్తుంది. మీకు అంటారు కదా, లోకంలో చెప్తూ ఉంటారు కదా, మీకు చాలా గత వారం అంతకు ముందు వారం చూపించాను మీకు, పుస్తకములు ఎక్కువగా రచించబడతాయట. ఎవరైతే ఎక్కువ అధిక విద్యను, అధిక పుస్తకాలను ఎక్కువ చదువుతూ ఉంటారంట, వాళ్ళకట జ్ఞానము కలుగుతుందట. ఎంత ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉంటే అంత జ్ఞానం కలుగుతూ ఉంటుందట. ఆ జ్ఞానం వల్ల వీళ్ళ లోకములో
అనేక రకాలైన జీవనాన్ని వారు సాగించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే లోకములో నువ్వు జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉండాలి అనుకుంటే ఎంత అధికముగా రచించబడిన పుస్తకాలు నువ్వు ఎంత ఎక్కువగా చదువుతావో అంత జ్ఞానం అవుతావు అన్నమాట. అలాగే ఒక దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని ఎంత చదువుతూ ఉంటారో వాళ్ళ ఆత్మ సంబంధమైన అంత జ్ఞానం కలిగిన వారు అవుతారు. ఈ జ్ఞానం కలిగిన వారు తమ్మును తాము కాపాడుకోవడమే కాక వారి ఆత్మను కూడా పరలోకానికి, స్వర్గములను తీసుకుని వెళ్తారు. అది కాబట్టి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలా. అపుసిన పేతురు ఆయన ఈ పేతురు రాసిన పత్రికను రాసినప్పుడు ఆయన అంటాడు, మీరు యేసుక్రీస్తు యొక్క కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అంటాడు ఆయన. మనమంట దేవుని యొక్క జ్ఞానములో అభివృద్ధి పొందాలట. దేవుని యొక్క జ్ఞానం మనకు రావాలి అంటేనంట దేవుని వాక్యాన్ని మనం ఎంత చదువుతూ ఉంటామో ఆ జ్ఞానము, దేవుని యొక్క దైవ జ్ఞానం అనేది మనకు కలుగుతుంది. ఎప్పుడైతే దైవ జ్ఞానం మనకు కలుగుతుందో ఆ దేవుని యొక్క జ్ఞానం కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఈ లోకములో ఉన్న ప్రతి యొక్క నీచమైన, ప్రతి పాప సంబంధమైన లేక దేవునికి అయిష్టమైన ప్రతి కార్యము నుండి తప్పించబడి జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఈ లోకములో తన్ను తాను కాపాడుకోగలుగుతాడు. జ్ఞానము లేనివాడు అపాయములో చిక్కబడతాడు. జ్ఞానం కలిగిన వాడు అపాయములో నుంచి తప్పించబడతాడు. నీకు చూపించాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, 4వ అధ్యాయంలో ఉంది అంటాడు, మేము అపాయములో ఉన్నను ఉపాయము లేని వారం కాము, మేము పడద్రోయబడిను దిక్కు లేని వారము కాము, మేము అంటే మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, మేము తరవబడుచున్నను, మేము ఏమి దిక్కు లేని వారిగా ఉండము, మాకు దేవుడు సహాయము చేయగలిగిన వాడు, మా జ్ఞానమే దేవుడు అంటాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను భౌతికమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎంత ప్రయత్నం పడుతున్నామో ఈ లోకంలో బ్రతకడానికి, అలాగే ఆత్మ సంబంధమైన జ్ఞానం కూడా మనకు చాలా అవసరం. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారందరూ కూడా ఆత్మానుసారంగా జీవించి వారు యుగయుగాలు దేవుని యొక్క రాజ్యంలో ఉండగలుగుతారు. దేవుని యొక్క సంకల్పంలోనికి వచ్చిన వాళ్ళందరూ కూడా, అంటే రక్షించబడిన వాళ్ళందరూ కూడా ఈ 7 అంతల అనుభవంలోనికి వస్తారన్నమాట. సరే మీకు చూపిస్తాను ఆ మాటను. అందులో ఈ 7 విషయాల్లో ఈ జ్ఞానము కూడా ఉంది. మీకు చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలండి. 5-6 వచనాలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి ఎవరికి ఉంటాయో వారు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశం వాళ్ళకు దొరికినట్టేనంట. ఇవి ఎవరికి లేకపోతాయో వారు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరట. మీరు ఆ వచనాలని కింద 11 వచనాల వరకు చదివితే స్పష్టంగా చెప్తాడనమాట. అంటే ఒక మనిషికి జ్ఞానం అవసరం. ఏ జ్ఞానము అంటే భూమి మీద బ్రతకడానికి లోక సంబంధమైన జ్ఞానం ఎంత అవసరమో ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి చనిపోయిన తర్వాత దేవుడిలో, అంటే దేవుని యొక్క రాజ్యములో, ఆ స్వర్గములో, ఆ పరలోకములో ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం కూడా అంతే అవసరం. మనందరం కూడా భూ సంబంధమైన జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటాం. ఎందుకు వెతుకుతామంటే ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే, జీవించాలి అంటే మనిషికి జ్ఞానం కావాలి, తెలివి అనేది కావాలి. ఎలాగ మనం బ్రతకాలి, ఏం చేస్తే మనం డబ్బును సంపాదించగలం, ఏం చేస్తే మనం ఆస్తిని సంపాదించగలం, ఏం చేస్తే ఈ లోకంలో బ్రతకగలం. అందుకని చాలా రకాలైన ఈ లోకములో జ్ఞానం ఉందట. నేను మీకు ఒక మాట చెప్తాను. ఈరోజు భూమి మీద నేను అధ్యయనం చేయగా 4 శాస్త్రాలన్నా కనిపించాయి. ఒకటి ఖగోళ శాస్త్రము, అంటే సోషల్ స్టడీ. ఒకటి అంటే ఈ ఖగోళ శాస్త్రములో, ఈ భూగోళ శాస్త్రములో ఏమున్నాయో తెలుసా?
పంచభూతాలు ఉన్నాయంట. గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి. ఈ ఖగోళ శాస్త్రంలో, ఈ భూగోళ శాస్త్రంలో ఒక మనిషి ఈ పంచభూతాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఏదో ఒక దాన్ని తెలుసుకుంటాడట. అందుకని అంటాడు, ఈ సృష్టిని నువ్వు పరిశీలించడం వల్ల నీకు జ్ఞానము కలుగుతుందంట. అవునా? ఈ సృష్టి మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా? అందుకని అంటాడు దావీదు కీర్తన 19వ అధ్యాయం అంటాడు, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుందట. రాత్రికి రాత్రి జ్ఞానం బోధిస్తుందట, పగటికి పగలు మానవునికి బోధిస్తుందట, తెలివిని బోధిస్తుందట. ఇవన్నీ పరిశీలిస్తే దేవుడెవరో అర్థమవుతాడట. అందుకని అంటాడు కొలసీకి రాసిన పత్రికలో కానీ, ఎఫెసీకి రాసిన పత్రికలో కానీ అపోస్తలుడైన పౌలు ఎంత ఆయన దైవికమైన జ్ఞానాన్ని కలిగి ఉండి ఆ మాటలు రాశాడు అంటే, ఆయన అంటాడు, సృష్టిని నువ్వు పరిశీలించి తెలుసుకోవడం వల్ల నీకు జ్ఞానము కలుగుతుంది అంటున్నాడు ఆయన. ఈ సృష్టిని నువ్వు పరిశీలిస్తేనంట దేవుడు ఉన్నాడు అనేది చెప్తుందంట ప్రతీదీ కూడా. అందుకనే ఈ భూగోళ శాస్త్రములో ఈ సృష్టిని, ఈ పంచభూతాలను మనం అధ్యయనం చేయగలిగితే దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. రెండవదట జీవశాస్త్రం అంట. అంటే ప్రాణముతో కలిగిన వాటన్నిటి గురించి బోధించబడుతున్నాయంట. అది మనిషే కానీ, అది జంతువే కానీ, అది పురుగే కానీ, అది చేపే కానీ, అది వృక్షమే కానీ, ఇది జీవశాస్త్రము. అంటే ప్రాణముతో జీవించుచున్నవి ఇవి. మూడవది రసాయన శాస్త్రం అన్నమాట. రసాయన శాస్త్రం మానవుడు ఏ విధంగా బ్రతికితే ఎలాగ ఉండాలి, ఎలాగున్నవి అనే విషయాల్ని ఈ రసాయన శాస్త్రం బోధించగలుగుతుందన్నమాట. నాలుగవదిగా గణిత శాస్త్రం అన్నమాట. ప్రతిదానికి ఒక లెక్క అంటూ ఉంది. ఎత్తెంత ఉండాలి, లోతెంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, పొడుగు ఎంత ఉండాలి, ఇవన్నిటినీ తెలుసుకోవాలనుకుంటే ఈ గణిత శాస్త్రము కూడా తెలిసి ఉండాలట. ఒక మనిషికి ఈ అన్ని శాస్త్రాలు తెలియడం అనేది అసాధ్యము. వాడి జీవితం అంతా పరిశీలన చేసిన దేనిని పూర్తిగా తెలుసుకోలేడట. మనిషి యొక్క ఆయుష్ కాలమే ఒకవేళ మహా బ్రతికితే 80, 90, 100 సంవత్సరాలు. ఒకవేళ మనిషి 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు బ్రతుకున్నాడు అనుకో, ఏం ఆలోచిస్తాడు? ఈ రోజుల్లో మనకే 50 సంవత్సరాలు వచ్చేటప్పటికే మన జ్ఞాపకశక్తి ఉండలేదు, ఎక్కడేది పెట్టావో మనకే గుర్తుంటలేదు. ఇంకా ఆ వయసులో ఇంకేం గుర్తుంటుంది చెప్పండి? దేని గురించి వాళ్ళు తెలుసుకోగలుగుతారు? అసాధ్యము. ఒక మానవుడి యొక్క జీవితం అంతా ఏదైనా ఒక దాన్ని పరిశీలన చేయాలి అనుకుంటే అది మానవుని యొక్క జ్ఞానమునకు మించింది. అందుకే దేవుడు అంటాడు, నా వెర్రితనము అనేది నీ జ్ఞానానికి మించింది అంటాడు ఆయన. ఒకవేళ దేవుడు ఎక్కడైనా చిన్న పొరపాటుగాని చేసుంటేనంట ఆ పొరపాటుని కనుగోవడం అనేది మానవుడికే అసాధ్యమంట. ఆయన ఏమీ చేయలేదు, అలా పొరపాటు ఏమీ చేయలేదు. కానీ ఆయన వెర్రితనము కూడా మానవుడికి అందందంట. అంతటి గొప్పవాడు ఆయన. అలాంటి దైవ జ్ఞానాన్ని నువ్వెక్కడ తెలుసుకోగలుగుతావు? కాబట్టి ఈ రోజు దేవుడు మనకు నేర్పించాలనుకున్నది ఏంటంటే, ఈ లోక సంబంధమైన జ్ఞానము కంటే దైవ సంబంధమైన జ్ఞానాన్ని మనం అధికముగా సంపాదించుకోవడానికి ప్రయత్నించాయి. ఈ లోకంలో బ్రతుకుదేరు కోసం సంపాదించుకునే ఈ జ్ఞానము ఒకరోజు మనతో పాటు మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇదేమి మన పరలోకం తీసుకెళ్దాం. మన జ్ఞానము ఇక్కడతో మాత్రమే ఉంటుంది. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, జ్ఞానుల యొక్క జ్ఞానము నశించిపోతుందట. ఇదేమి నిలిచి ఉండే జ్ఞానమేమీ కాదు, ఒకరోజు ఇది నాశనమైపోయేదే. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను యేసు ప్రభువుని అంగీకరించిన వారం కాబట్టి మనం ఈ లోక సంబంధమైన జ్ఞానము కంటే పరసంబంధమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకునేవారు. అందుకనే పరసంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో వాళ్ళకు మాత్రమే జ్ఞానము అనేది బోధించబడుతుంది. మానవుడు ఎంత శక్తిమంతుడయ్యాడో తెలుసా? ఈ లోక జ్ఞానము చేత మానవుడు ఏమేమి చేశాడో ఒక మాట మీరు చూపిస్తాను. యోబు గ్రంథము 28వ అధ్యాయము. యోబు గ్రంథము 28వ అధ్యాయములో ఇక్కడ దైవజనుడు లేక ఈ యోబు
ఈ మాటలు ఆయన రచించాడు. ఆయన ఏం రచించాడో మీకు కొన్ని మాటలు చూపిస్తాను. మీకు యోబు గ్రంథము 28వ అధ్యాయము 1, 2, 3 వచనాలండి. వెండికి గనిగలదు, పుటం వేయు సువర్ణమునకు స్థలము గలదు, ఇనుమును మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు, మనుషులు చీకటికి అంతము కలగజేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమ్యాంత్యముల వరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు స్వరంగము త్రవ్వుదురు. వారు పై సంచరించు వారి చేత మరవబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారమును పుట్టును. మానవుడట, వాడికి ఎంత జ్ఞానం ఉందో చూడండి. ఈ 28వ అధ్యాయంలో చెప్తాడు, ఇన్ని కనిపెట్టాడు, ఇన్ని కనుగొన్నాడు, ఇన్ని చేస్తున్నాడు కదా మానవుడు. అసలు మానవుడికి జ్ఞానం అనేది ఉందా? యోబు అంటున్నాడు, ఇంత శాస్త్రాల్ని ఇంత జ్ఞానాన్ని కలిగిన ఈ మనిషి మరి అసలైన జ్ఞానాన్ని ఎందుకు పొందలేదు వీడు? ఈరోజు మానవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడు, వాడుకున్న తెలివి ఎంత అంటే ఇంక మనం చెప్పక్కరొద్దు. మానవుడికి దేవుడికి పోల్చుకోగలిగితే మానవుడు సాధించలేదంటూ ఇంకేమీ లేకుండా లేదన్నమాట. అన్నీ చేయగలుగుతున్నాడు మానవుడు. ఒకటే ప్రాణాన్ని మాత్రం పోయలేకపోతున్నాడు వాడు. ఒక్క ప్రాణాన్నే కానీ మానవుడు పోయగలిగితే ఇంక దేవుడే లేడు భూమి మీద, ఇంకా అసలు దేవుడే లేడు. అది ఒక్కటి మాత్రమే మానవుడి చేతిలో పెట్టలేదు దేవుడు. మరణమును తప్పించడం అనేది, మరణము నుండి కాపాడడం అనేది, మరలా నువ్వు తిరిగి బ్రతకడం అనేది అది నీ చేతిలో లేదు, అది నా చేతిలో ఉంది. అది ఒక్కటి దేవుడు తన చేతిలో పెట్టుకొని మానవుడికి ఇవ్వాల్సిన జ్ఞానం అంతటిని ఇచ్చాడు. అందుకని బైబిల్ అంటాడు, కీర్తన 8వ అధ్యాయం అంటాడు, మానవుణ్ణి దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా చేశాడట. మీరు చదివితే ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడే కానీ ఆ మంచి చెడ్డలు తినిపించే వృక్షఫలాన్ని కాకుండా ఆ జీవవృక్ష ఫలాన్ని కానీ తినుంటే ఆడికి ఇంకా మరణమే లేకుండా పోనండి, మరణమే లేకుండా పోను. ఎప్పుడైతే మంచి చెడ్డలు తినిపించే వృక్షఫలాన్ని తిన్నాడో దేవుడు ఆ రోజు మానవుడికి ఏం చెప్పాడు అంటే, ఆదాము అవ్వలతో ఏం చెప్పాడు అంటే, ఆ రోజు దేవుడు ఒక మాట అన్నాడు, ఒకవేళ జీవవృక్ష ఫలాన్నే తిని వాడు తినుంటే మనలో ఒకడి వంటి వాడుగా అయిపోయేవాడు. అంటే ఇక వాడు కూడా మరణము లేనివాడుగా అయిపోతాడు. ఇక మరణమే లేదనుకోండి, వాడు దేవుడే. దేవుడనేవాడికి మాత్రమే మరణము లేదు. ఈ భూమి మీద ఇంకే దానికైనా మరణం ఉంది, అదొక్కటి మాత్రమే లేదు. ఒకవేళ మానవుడికే కానీ మరణము లేకపోయి ఉంటే వీడు దేవుడైపోయాడు. సరే, మీకు చూపిస్తాను ఆ మాటను. ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడు ఆనాడు మంచి చెడ్డలు తినిపించే వృక్షఫలాన్ని తిన్నప్పుడు వారి గురించి దేవుడు ఏం చెప్పాడో ఒక మాట మీకు చూపిస్తాను. ఇరవై 22వ వచనమండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డల్ని ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. ఈ మంచి చెడ్డలు తెలివి వృక్ష ఫలాన్ని తినడం వల్ల మంచి చెడ్డలను తెలుసుకునేవాడిగా అయిపోయాడు మానవుడు. దీనివల్ల మనలో ఒకడి వంటి వాడిగా మారిపోయాడు. అంతేకాదు, ఒకవేళ జీవవృక్ష ఫలాన్ని కూడా తింటే ఇంకాడికి మరణమే లేదు ఇంకా. కాబట్టి ఈ మంచి చెడ్డలు తెలివిని ఎరిగిన వాడికి మరణమే ఉండాలి తప్ప జీవం అనేది ఉండకూడదు వాడికి. అందుకనే మానవుడికి దేవుడు ఆ రోజు మరణాన్ని పెట్టాడు. ఆయన
అసలు మానవుని దేవుడు సృష్టించింది మరణించడానికి కాదు. ఆదామును దేవుడు చేసింది భూమి మీద ఆయన చంపేయాలనేమి దేవుడు చేయలేదు. ఆదామును దేవుడు చేసింది ఎందుకంటే నిరంతరము జీవించేవాడు. దేవుడు ఎలాగుంటాడో మానవుడు కూడా అంతే. మీరు బైబిల్ గ్రంథంలో చదివితే మీరు చెప్తారు, ఆదాము దేవుని కుమారుడు. ఆదాము ఒక మనిషికి పుట్టినవాడు కాదు. ఆదాము దేవుణ్ణి, దేవుడి చేత నిర్మించబడినవాడు. అతడు దేవుడు కుమారుడు. దేవుడికి మరణము లేదు, ఆదాముకు కూడా మరణము లేదు. నిరంతరము మనిషి జీవించేవాడు. కానీ ఆ మంచి చెడ్డలు తినించే వృక్షఫలాన్ని తినడం వల్ల, మానవుడు పాపం చేయడం వల్ల పాపానికి రావాల్సిన శిక్షను ఇతడు అనుభవించవలసి వచ్చింది. అందుకనే దేవుడు అన్నాడు, మనలో ఆదాము ఒకడి వంటి వాడు అయిపోయాడు కాబట్టి ఇక జీవవృక్ష ఫలాన్ని వాడు తినకూడదు. ఒకవేళ తింటే నిరంతరము వాడు జీవిస్తాడు. అలా జీవించాడే అనుకోండి, నేను చెప్పినట్లుగా మానవుడు జీవించలేడు, తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. కాబట్టి అలా ఉండకూడదు అని దేవుడు మానవుడిని ఏదేని తోటలో నుంచి బయటికి పంపించేసి ఏదేని తోట చుట్టూ ఖడ్గజ్వాలలను పెట్టాడు. అవి ఇటు అటు తిరుగుతున్నాయి అన్నమాట. ఏ మనిషి కూడా ఇంక మరలా ఆదాము కానీ అతని సంతానములో కానీ ఇంకెవ్వరూ ఆ జీవవృక్ష ఫలాన్ని తినకున్నట్లుగా ఆ ఏదేని తోట చుట్టూ కాపుదల పెట్టాడు దేవుడు. ఇంకెప్పుడు ఆదాము కానీ అవ్వ కానీ ఆ తోటలోనికే ప్రవేశించలేదు. ఇది మానవుడికి ఇచ్చిన జ్ఞానము. మానవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడయ్యాడో చూడండి. కానీ ఈ జ్ఞానము దేవుణ్ణి కనుక్కునే జ్ఞానముగా మాత్రం లేదు. అందుకని అంటాడు, ఈ లోక సంబంధమైన జ్ఞానము మనిషిని దేవుని ఎరగకున్నట్లుగా తోడ్పడుతుందట. ఈ లోకంలో ఎక్కువ చదివిన వారు కానీ, ఎక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు కానీ, ఎక్కువ ఆస్తుపాస్తులు కలిగిన వారు కానీ యేసుప్రభువుని నమ్మలేరు. ఎందుకు నమ్మలేరో తెలుసా? వాళ్ళ జ్ఞానము, వాళ్ళ ఆస్తి, వాళ్ళ అధికారము దేవుడి దగ్గరికి రాకుండా వాళ్ళ జ్ఞానము అడ్డుకుంటుందన్నమాట. లోకంలో చాలా జ్ఞానవంతులు, కానీ దేవుడి దగ్గరికి రాకుండా వాళ్ళ జ్ఞానం వాళ్ళు అడ్డుకుంటుంది. లోకంలో ఎంత జ్ఞానం ఉంటే ఎవరికి కావాలా? అది వాళ్ళతోటే నశించిపోతుంది. అందుకనే ఇప్పుడు కావలసింది ఏంటో తెలుసా? లోక జ్ఞానం కాదు, దైవికమైన జ్ఞానం కావాలి. నీకు దైవికమైన జ్ఞానం కావాలి అంటే ఎక్కడ దొరుకుతుంది? మీరు యోబు గ్రంథం 28వ అధ్యాయం చదివారు. మనుషులు అన్నిటినీ చేయగలుగుతున్నారు, సాధించలేదంటూ ఏమీ లేదు. ఈరోజు మానవుడు ఎన్ని సాధించాడు? ఇన్ని సాధించిన వాడు ఇది ఒక్కటే ఎందుకు తెలుసుకోలేదు అని అడుగుతున్నాడు ఆయన. సరే, అదేంటో చూపిస్తాను మీకు. యోబు గ్రంథము 28వ అధ్యాయంలో యోబు ఏమి మానవుడు కనుగొనలేదు అనేది చూపిస్తాను. 12వ వచనం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? చూసారా, మనుషులు ఏం తెలుసుకోలేదట? దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోలేదట. అది ఎక్కడుంటుంది, అది ఎక్కడ దొరుకుతుంది, దాని విలువను వీళ్ళు ఎరగలేదట. ఆ విలువ వీళ్ళకి అర్థం కాదండి. ఎందుకో తెలుసా? సంపాదించేవాళ్ళు, లోకంలో జ్ఞానం కలిగిన వాళ్ళు, లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, ఈ ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కూడా ఈ జ్ఞానము వాళ్ళకి దొరకదు అసలు. అందుకని మీకు చెప్తున్నాను, దైవ జ్ఞానము అనేది ఈ లోక జ్ఞానానికి పూర్తిగా వ్యతిరేకమైనది. యోబు అదే అంటున్నాడు. ఇంత కలిగిన మానవులు, ఇన్ని తెలుసుకున్న వాళ్ళు అసలు దేవుడు అనే జ్ఞానము, అసలు ఈ జ్ఞానాన్ని ఎందుకు వెతుకుతలేదు? ఎవరి జ్ఞానము అని అంటాడు. మనకు జ్ఞానమై ఉన్న యేసుప్రభు అరట. మన జ్ఞానమే యేసుప్రభు. నీకు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ జ్ఞానానికి ఆధారమైన వాడు దేవుడు. ఆయనే యేసుప్రభువారు. యేసుప్రభువారిని ఎవరైతే వెతుకుతారో వాళ్ళకు మాత్రమే జ్ఞానం ఉంటుంది తప్ప యేసుప్రభువారిని ఎదకలేని వారికి ఈ జ్ఞానము వారికి కలగదు. అందుకనే వారు లోక సంబంధించిన జ్ఞానం కలిగిన వారు. లోకంలో చూడండి వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? డబ్బును చేయగలుగుతారు, ఆస్తిని సంపాదించగలుగుతారు, లోకంలో అధికారాన్ని సంపాదించుకుంటారు. లోకంలో వారు సాధించలేదంటూ ఏమీ ఉండదు. కానీ
వాళ్ళకి తెలియంది ఏంటో తెలుసా? దీనివల్ల వచ్చే లాభం ఏంటి అనేది మాత్రం ఆలోచించరు. ఇంత సంపాదించాను, ఇంత నాకుంది, ఇవన్నీ కూడబెట్టుకున్నాను, దీనివల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? నేను చచ్చిపోతే, ఈ లోకాన్ని విడిచిపెడితే నేనేమైనా తీసుకెళ్ళేది ఉందా? జ్ఞానం కలిగిన వాడు ఏం ఆలోచిస్తాడో తెలుసా? అందుకని మీకు చెప్పాను, జ్ఞాని అనేవాడట పరిశోధన చేస్తూ ఉంటాడట. పరిశోధన చేస్తూ ఉంటాడట. మీకు ఒక మాట చెప్తాను. యేసుప్రభువు పుట్టాడు అని తూర్పు దేశపు జ్ఞానులు తెలుసుకున్నారు. వాళ్ళకి ఎలా తెలిసింది? లేఖనాలను పరిశోధించారు. ఇంతకుముందు నుంచి పరిశోధన చేస్తున్నారు కదా. వాళ్ళు ఏం చూశారట? ఆ నక్షత్రాన్ని చూశారు వారు. ఎంతకాలం నక్షత్రాలు చూడలేదు వాళ్ళు? భూమి మీద పుట్టినవాడు ఎవడు నక్షత్రం చూడకుండా ఉంటారు? అందరూ నక్షత్రాలు చూస్తారు. కానీ అందరూ చూసిన నక్షత్రం వేరు, వీళ్ళ చూసిన నక్షత్రం వేరు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రము చూడగానే వీళ్ళకి అర్థమైందంట. ఏమని అర్థమైందంటే, ఈ లోకాన్ని రక్షించడానికి ఒక రక్షకుడైన దేవుడు భూమి మీద పుట్టాడు అని అర్థమైందంట. ఎందుకు అర్థమైంది అంటేనంటే, వీళ్ళ పని ఏంటంటే లేఖనాలను పరిశోధించేవారట. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది. శాస్త్రవేత్తలు చేసే పరిశీలన ఏంటంటే, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఈ మూడిటిని చేసేవాడే ఒక శాస్త్రవేత్త, ఒక జ్ఞాని అనేవారు. ఈరోజు నిజంగా లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళందరూ ఇలాగే ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు తెలుసా? గతంలో మన పరిస్థితులన్నీ మనకు ప్రతికూలంగా ఉన్నాయి. అప్పుడు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఎన్నో కష్టాలు పడ్డాం. అలాంటి కష్టాలు మనం పడవకుండా ఉండాలి అనుకంటే ఇప్పుడు జీవిస్తున్న జీవితంలోనే మనం జాగ్రత్త పడాలి అని ఏం చేస్తున్నామంటే రూపాయి 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 దాయడం మొదలెడుతున్నాం. ఎందుకు దాస్తున్నాం? ప్రస్తుతం ఉన్న లోకంలో, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎందుకు దాస్తున్నాం? ఇప్పుడు మనందరం ఎందుకు దాస్తున్నామండి? మీరు ఎవరు దాస్తలేదా? మీరు దాయకపోతే గొప్పలే. దాచిన వాళ్ళందరూ ఎందుకు దాస్తున్నారు తెలుసా? గతం వాళ్ళకు గుర్తు వస్తుంది. ఒకప్పుడు మనకు ఎవరు రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు, రూపాయి తెచ్చుకున్నది లేదు, మన పరిస్థితులు ఎన్నో కష్టాల్లోకి వెళ్ళాం. రేపు మరలా అదే పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే ఇప్పుడే జాగ్రత్త పడాలా. అందుకని ఇప్పుడే మనం ఏం చేస్తున్నాం? రూపాయి 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 దాచి 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 దాన్ని కూడబెడుతున్నాం. ఎందుకు దాస్తున్నాం? దాచేది ఎందుకు? మీకు ఎవరికి తెలియదా? మరి దాచేది ఎందుకు దాస్తాం మనం? రూతమ్మ గారు మీరేం దాస్తున్నారో లేదా? ఏమి దాస్తలేదట. సరే, ఆమె అందుకే పాపం తెలియదు. దాచే వాళ్ళకైతే తెలుస్తుంది, దాయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎందుకు రూపాయి రూపాయి దాస్తాం? భవిష్యత్తులో ఉపయోగపడుతుందండి. అంటే ఇప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు ఎవరు? తెలివైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు. భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళందరూ జ్ఞానం కలిగిన వాళ్ళు. అంతేనా? జ్ఞాని అనేవాడి కాడ తలలో ఉంటాయట కళ్ళు. ఈ తలలో ఉన్న కళ్ళు ఏం చేస్తాయంటే భవిష్యత్తును చూపిస్తూ ఉంటాయట. ఎవరైనా నీ బతుకు అలాగ అవ్వకూడదంటే ముందే జాగ్రత్త పడు అని జ్ఞానికి తలలో ఉంటాయట కళ్ళు. సరే, నీకు ఆ మాట చూపించను, నేను సామెతల్లో చెప్తాడు అనమాట. సరే, ఇప్పుడు ఈ లోక సంబంధమైన జ్ఞాని అనేవాడు ఏం చేస్తాడంటే గతాన్ని గుర్తు తెచ్చుకొని ప్రస్తుతం జరుగుతున్న విషయాలన్నింటిలో జాగ్రత్త పడి జరగబోయే దాని కొరకు ఆయన సిద్ధపడుతూ ఉంటాడనమాట. వీడు జ్ఞాని. ఇది భౌతికమైన జ్ఞానం. మరి ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇది అంతే, ఇది అంతే. ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళట వీళ్ళకి చాలా దూరదృష్టి ఉంటుందట. వీళ్ళు ఎంత దూరం ఆలోచిస్తారో తెలుసా? మనమైతే చచ్చేదాకానే ఆలోచిస్తాం. కానీ ఈ దూరదృష్టి కలిగిన వారు ఎంత దూరం ఆలోచిస్తారో మీకు మాట చూపిస్తాను. వీళ్ళు చాలా జ్ఞానం కలిగిన వారట. వీళ్ళు అసలైన జ్ఞానం కలిగిన వాళ్ళంటే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, క్షమించండి 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపు పాపములకు
శుద్ధి కలిగిన సంగతిని మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. ఇవి ఎవనికి లేకపోవునో. ఇవి అంటే ఆ 7 ఇందా చదివే కదా. ఆ 7 ఎవరికైతే ఉంటాయో వారు దూరదృష్టి కలిగిన వారట. ఈ 7 ఎవరికి లేకుండా ఉంటాయో వారు దూరదృష్టి లేనివారట. మీకు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూపిస్తాను. వీళ్ళు చాలా దూరదృష్టి కలిగిన వారట. ఎంత దూరదృష్టో తెలుసా? సరే మీకు ఆ మాట చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. వీళ్ళకి ఎంత దూరదృష్టి ఉందో చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10-11 వచనాలండి. 10-11 వచనాలు. ఆ 10 వచనమండి. యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇది దూరదృష్టి అంటే. అబ్రహాము చూపంతా ఎక్కడుందట? ఎక్కడుందట అది? ఈ పునాదులు కలిగిన పట్టణం ఎక్కడుందట? ఆయనకేం భూమి మీద ఎక్కడ లేదు, అది పరలోకమే. అది అబ్రహాము యొక్క దృష్టి అంతా ఎక్కడుందట? కనిపించిన దాని మీద ఉందట. ఆయన కనపడుతుంది. కనిపించిన దాని మీద ఈయనకెలా కనపడుతుంది? దూరదృష్టి. అందుకని అంటారు, ఇప్పుడు మన పిల్లలకు మనం ఏదైనా చెప్పాం అనుకో, ఏది ఎక్కడో చూపించంటారు. నీకు ఇప్పుడు అర్థం కాదు, కొద్ది పెద్ద అయితే నీకు అర్థమవుతుందిలే, అప్పుడు తెలుస్తుంది, అప్పుడు వస్తుంది నీకులే అంటాం. ఇప్పుడు మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే అంత ఆలోచించే జ్ఞానం వాళ్ళకి లేదు. అదే అంటున్నాడు. అబ్రహాము కట ఎక్కడో కనిపించిన రాజ్యం కనపడుతుందట ఆయనకి. ఆ బలమైన పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడట. అంతే తప్ప భూమి మీద ఉన్న వాటి కొరకు ఆయన ఎదురు చూస్తలేదట. కారణం ఏంటో తెలుసా? ఇతడంట దైవ జ్ఞానం కలిగిన వాడై దూరదృష్టి కలిగిన వాడు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా చాలా దూరంగా ఉన్న దాన్ని వెతుకుతూ ఉంటారట. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు ఆయన, నాకు బహు దూరమున దేశం కనపడుతుంది అంటాడు ఆయన. నాకేం కనపడుతుంది అంటే భూమి మీద నాకు కనిపించేది ఇవి కాదు. నాకు కనిపించేది ఏంటంటే జరగబోతున్న విషయాల గురించి. కొన్నిసార్లు మన పిల్లల గురించి మనం ముందుగానే చెప్పేస్తూ ఉంటాం. అందుకని అంటారు, ఒక పిల్లలు అంటే ఒక వ్యక్తి లేక చిన్నప్పుడే వాళ్ళ మంచివాళ్ళు అవుతారా చెడ్డవాళ్ళు అవుతారా అనేది మనం ఎలా చెప్తాం తెలుసా? చెప్తామంట. వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళు అవుతారని చిన్నప్పుడే చెప్పేస్తారట. ఎలాగ చెప్పేస్తారు? వాళ్ళ ప్రవర్తన. చిన్నప్పటి నుంచి మాట వింటున్నారు అనుకో పిల్లలు, వీళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. ఎందుకంటే మాట వినే ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారు. మాట వినలేని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు చెడిపోతారట. అందుకని అంటారు, పిల్లల యొక్క నడవడికను బట్టే వాళ్ళ భవిష్యత్తు ఏంటో చెప్తారట. పిల్లల యొక్క నడవడికను బట్టే వాళ్ళ భవిష్యత్తుని చెప్పొచ్చట. ఇప్పుడు మన భవిష్యత్తు దేవుడు ఎలా చెప్తాడంటారు? మన నడవడికను బట్టి, మనం చేసే క్రియలను బట్టి, మన నడవడికను బట్టి మనం ఏమవుతామో దేవుడు చెప్తాడు. ఇప్పుడు అదే అంటున్నాడు, నిజంగా నీకు దైవ జ్ఞానం ఉంటే దేన్ని వెతుకుతున్నావు? నీ దృష్టి ఎక్కడుంది? దేన్ని వెతకాలి, దేన్ని వెతకకూడదు? ఉండొచ్చు మనిషి లోకంలో బ్రతకడానికి ఎంతవరకు మాత్రమో అంతవరకు మాత్రమే జీవించాలి. అంతకు మించి చేసే ప్రతీదీ కూడా పాపమే. బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? నీకు ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఏ రోజు నీకు కావాలి కదా, ఈ రోజు నీకు ఇస్తాను. రేపు నువ్వు బ్రతుకుంటావు కదా, రేపు నువ్వు బ్రతుకుంటే రేపు కూడా నీకు ఇస్తాను. ఒకవేళ ఎల్లుండి బ్రతుకున్నావు అనుకో, ఎల్లుండి కూడా నీకు ఇస్తాను. నువ్వు భూమి మీద ఎంతకాలం బ్రతుకుంటావో అంతకాలము నిన్ను పోషిస్తాను నేను. నా మీద నీకు నమ్మకం ఉందా? మనం ఎలాంటోళ్ళు, ఏమో ఈరోజు ఇచ్చాడు రేపు ఎత్తాడో ఎవడో, రేపు పరిస్థితులు ఎలాగుంటాయో, రేపేమో దేవుడు ఉంటాడో ఉండడో మనకైతే కదా. బైబిల్ గ్రంథంలో ఒక మాట అన్నాడు కదా. సరే మీకు ఇక్కడే చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనమండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను,
నిన్ను ఎన్నడనూ ఎడబాయినని ఆయనే చెప్పాను కదా. ఇక్కడ మరలా ఈ దైవజనుడు మరలా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్నెప్పుడు నేను విడవను, నిన్ను ఎడబాయకుండా ఉంటాను. ధనాపేక్ష లేకుండా నువ్వు ఉండాలి అంటే భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచించకూడదు. రేపేమవుతాను, రేపేం జరుగుతుంది, అదేమవుతుంది. ఎందుకంటే దేవుని బిడ్డలంట ఎప్పుడూ దేవుడి మీదే విశ్వాసంతో ఉంటారట. నా దేవుడు ఏదైనా చేస్తాడు, ఆయన ఏది చేసినా నాకు మంచే చేస్తాడు. నేను ఎందుకు ఆలోచించాలా? ఈ రోజు నన్ను కాపాడిన దేవుడు రేపు కాపాడ్డా, నాకెందుకు ఆయన మీద అనుమానం, ఎందుకు నాకు అవిశ్వాసం? అందుకనంట దేవుడంట సంపాదించే వాళ్ళతో ఉండడట, ధనాన్ని సంపాదించుకునే వాళ్ళతో దేవుడు ఉండడట. ఎందుకు ఉండడట తెలుసా? వీళ్ళకి విశ్వాసమే లేనప్పుడు, దేవుడి మీద నమ్మకమే లేనప్పుడు దేవుడు వీళ్ళతో ఎలా ఉంటాడు? ఆయన నమ్మిన వాళ్ళతో ఉంటాడే తప్ప ఆయన నమ్మలేని వారితో ఉండడు. మీకు ఈ మాట చూపిస్తాను. ఎవరు దేవుడిని నమ్ముతారో వాళ్ళతో మాత్రమే దేవుడు ఉంటాడట, నమ్మలేని వారితో మాత్రం దేవుడు ఉండలేడట. సరే మీకు చూపిస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 13-14 వచనాలండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలని ఆయన 12 మందిని నియమించెను. ఆయన తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన దగ్గరికి వెళ్ళారట. వారు తనతో కూడా ఉండాలని, వారు ఆయనతో ఉండాలని, ఆయన వారితో ఉండాలని, ఇది ఆయనకి ఇష్టం. ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడో తెలుసా? ఈరోజు అంటాం మన పిల్లల్ని ఎందుకు అన్నాం అంటే వాళ్ళు మనతో ఉండాలని. అంతే కదా, మన పిల్లలు ఎప్పుడు మనతో ఉండాలని కోరుకుంటాం. రెండోది వాళ్ళు కూడా ఏం కోరుకోవాలా? వాళ్ళు కూడా అదే కోరుకోవాలా. మనం కోరుకుని వాళ్ళు కోరుకోలేదనుకో మనం వదిలేసిపోతారు వాళ్ళు. ఇప్పుడు నా పిల్లలు అని మనకుంది, వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళేమనుకుంటారు? వాళ్ళు ఎలా బతికితే మాకేట్లే, నేను ఉన్నానా లేదా అలాగనుకుంటే వాళ్ళు తల్లిదండ్రులతో ఎందుకుంటారు? వీళ్ళు ఉండరు. వీళ్ళు అదే దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నేను ఎందుకు మిమ్మల్ని చేశానో తెలుసా? నాతో మీరు ఉండాలా, మీతో నేను ఉండాలా. ఇక్కడ ఏది లేకపోయినా కనెక్షన్ తెగిపోయినట్టే. చాలామంది అంటారు తల్లిదండ్రులకి పిల్లలకి విరోధం వచ్చిందనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చెప్పుకుంటారు మేము పలానోళ్ళ పిల్లలు అండి, లేకపోతే పలానోళ్ళు మా అమ్మ నాన్న అని చెప్తారు, పలానోళ్ళ పిల్లలని చెప్తారు, కానీ మాట్లాడుకోరు. మరి కనెక్షన్ ఉందంటారా? చెప్పుకోవడానికి సరిపోయింది అంతే, ఇలా ఉండడానికైతే లేదు అవకాశం. ఈరోజు మనం దేవుని పిల్లలం అంటున్నాం, కానీ ఆయనతో మనకున్న కనెక్షన్ తెగిపోకుండా ఉందా? ఆయనతో మనం ఎలాగున్నాం, అసలు మన సంబంధం ఎలాగుంది? ఆయన అంటాడు, ఇదిగో నా నివాసము మీతో కూడా ఉండాలనుకుంటున్నాను. నేను ఎవరినో తెలుసా? నేను మీతో ఉండాలని మిమ్మల్ని చేశాను, కానీ మీరేం చేశారో తెలుసా? నాతో ఉండకూడదని మీరు అనుకుంటున్నారు. ఇదే మనకి దేవుడికున్న వ్యత్యాసం ఏంటంటే, ఆయనేమో మనతో ఉండాలనుకుంటున్నాడు, మనమేమో సాతానుడితో ఉండాలనుకుంటున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు ఆయనకి ఇష్టమైన వారిని పిలిచి ఆయనతో పాటు వారు ఉండాలని ఆయన ఆ కొండ మీదకి వారిని తీసుకుని వెళ్ళాడు, ఆయనతో ఉండాలని. అందుకనే ఆయన 12 మందిని ఏర్పరచుకున్నాడట. ఆ 12 మందిని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడంటే వారు ఎల్లప్పుడూ తనతో ఉండాలని. చూడండి, ఈ 12 మంది శిష్యులు కూడా యేసుప్రభువారు ఈ భూమి మీద ఉండి 3.5 సంవత్సరాలు ఆయన సేవా జీవితం ప్రారంభించిన దాకా, ఆయన ప్రారంభించి ముగించేదాకా ఈ 12 మంది మాత్రంలో 11 మంది ఒకడైన ఆ ఇస్కరియోతు యోధ మరణించాడు, కానీ వీళ్ళు చివరి వరకు దేవుడితోటే ఉన్నారు. వీళ్ళు
ఉన్నవాళ్ళు లేరు, కానీ వీళ్ళు మాత్రం తనతోటే ఉంచుకున్నాడు. ఎందుకంటే వీరెప్పుడు తనతో కూడా ఉండాలని వారిని ఏర్పరచుకున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాను నీకు అర్థమవుతుందా? అసలు నేను ఎందుకు భూమి మీద పంపించాను, ఎందుకు నేను నిన్ను రక్షించాను, ఎందుకు నా బిడ్డగా చేసుకున్నాను, ఎప్పుడైనా నీకు ఇది అవగాహన అవుతుందా? నేను నీతో ఉండాలని, ఇది నా కోరిక. నేను నీతో ఉంటే నువ్వు దేని గురించి చింతించవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, నేను ఎల్లప్పుడూ జీవించుచున్నవాడిని, నాకేం కొరత అంటావు? నేనేమి చేయలేనంటావా? కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా విశ్వాసముతో బ్రతికే వాళ్ళే తప్ప విశ్వాసము లేకుండా అవిశ్వాసంతో జీవించే వాళ్ళతో దేవుడు ఎప్పటికీ ఉండలేడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఆయన ఒక మాట అంటాడు, ఇవి ఎప్పటికీ పొత్తు కుదరవట, ఈ రెండిటికి ఎప్పుడు పొత్తు కుదరవట. సరే, ఏంటి పొత్తు కుదరవో చూపిస్తాను. ఈ రెండు ఎప్పటికీ కలిసి ఉండలేవంట. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడా? అర్థమైందా? ఒక అవిశ్వాసి విశ్వాసతో కలిసి ఉండలేడు, ఒక విశ్వాసి ఒక అవిశ్వాసతో కలిసి ఉండలేడు. ఈరోజు దేవుడు నమ్మదగిన వాడువు అని ఉంచితే నువ్వు కూడా ఆ నమ్మదగిన వాడి మీద విశ్వాసం ఉంచాలి. ఆయన నమ్మదగిన వాడు కాడు అనుకుంటే నువ్వు అవిశ్వాసమే పడతావు. నీ దేవుడు నమ్మదగినవాడా నమ్మదగినవాడు కాడా? 2 మాటలు మీకు చూపిస్తాను. మన దేవుడు ఎంత నమ్మదగినవాడో మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనమండి. 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడట. మన దేవుడు ఎంత నమ్మదగినవాడు అంటే, దేనికైనా సరే నువ్వు అంత నమ్ముతావా? నీ దేవుడి మీద నీకు ఎంత నమ్మకం ఉందంటావు? ఆయన ఏదైనా చేయగలడని నమ్ముతావా? అది ఒక విశ్వాసకు ఉండే నమ్మకం ఏంటంటే, నా దేవుడు నమ్మదగినవాడు. నువ్వు నమ్మితే ఆ నమ్మదగిన దేవుడే నీకు ఏ అవసరాన్నైనా తీర్చగలడు. ఏ రోజు నీకు సహాయం చేసిన దేవుడు రేపు సహాయం చేయగలుగుతాడు. రేపు చేసిన దేవుడు ఎల్లుండు సహాయం చేస్తాడు. ఎంతవరకు సహాయం చేస్తాడో తెలుసా? మీ అందరికీ తెలుసు. కీర్తన 48వ అధ్యాయము 14వ వచనంలో ఆయన అంటాడు, ఆయన ఏమంటాడు తెలుసా? ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు మనలను నమ్మకముగా నడిపిస్తాడట. నమ్ముతావా? మనం దేవుని నమ్మాం, దేవుని బిడ్డలం అంటాం. ఎక్కడ దేవుడు సాయం చేస్తాడండి, దేవుడు ఎక్కడున్నాడండి, ఏమో మా పరిస్థితులను ఏమైపోతాయో మాకేం తెలుసు. చాలాసార్లు ఎలా మాట్లాడతాం తెలుసా? మన మాటలే డబుల్ మీనింగ్తో మాట్లాడతాం. దేవుడి దగ్గర కూడా ఏది చేసినా దేవుడేనండి అంటే, ఏది చేసినా దేవుడు అంటే అది మేలైనా కీడైనా, అది లాభమైనా నష్టమైనా, ఏదైనా దేవుడేనండి అంటాం. నీ దేవుడు నష్టాన్ని చేసేవాడనా? మరి ఏదైనా అంటే అలాగా నువ్వేదైనా సరే నా దేవుడు నాకు మంచి చేయగలుగుతాడండి అని నువ్వు నమ్మాలంతే. నా దేవుడు కీడి చేసే దేవుడు కాదు, నా దేవుడు నాకు ఇవ్వలేని దేవుడు కాదు, దేవుడు నన్ను ఏం బాధ పెట్టేవాడు కాదు. అర్థమైందా? దేవుడు అనగా ఒకే ఒక మాట మీద నిలబడు. ఆయన మంచివాడు అంటే మంచివాడేను, ఆయన నమ్మదగినవాడు అంటే నమ్మదగినవాడే నమ్ము.
అంతే. ఇంక అందులో నీకేం సందేహం ఉండకూడదనమాట. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, లోకములో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనకుందా? అసలైన దాన్ని వదిలేసాం. జీవము లేని జ్ఞానము లేని వాటిని పట్టుకొని వీటితోటే మనం జీవితం అనుకుంటున్నాం. ఇవేవి మనల్ని కాపాడవు. ఎన్నిసార్లు చెప్తున్నాడో దేవుడు, నువ్వు నిజమైన నన్ను నమ్ముకున్న బిడ్డవైతే నీకు దూరదృష్టి ఉండాలా. ఈ లోకంలో నేను ఇప్పుడు దాకా ఎలాగున్నాను, రేపు నేను ఏదైనా అయితే, నా ప్రాణం పోతే, ఏమో ఎప్పుడైనా పోవలసిందే, ఎప్పుడైనా పోతే నేను ఎక్కడికి వెళ్తాను? నా గమ్యం ఏంటి? నా చేరే స్థలం ఎక్కడ? అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇది తలంచుకున్నప్పుడల్లా వీళ్ళకట ఒక భయం పుడుతూ ఉంటుందట. ప్రతిరోజు దేవుని బిడ్డలకట ఈ భయం అనేది ఉండాలట. ఏంటో తెలుసా? మరణం అనే భయం కలగాలట. ఈ భయం ఉంటే, మరణం అనే భయం ఎప్పుడైతే వస్తుందో ఆ మరణానికి మనుషులు సిద్ధపడతారట. ఈ భయం లేకపోతే సిద్ధపడరట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథంలో దావీదు ఇలాగ చెప్తాడనమాట. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను మీకు. 39వ అధ్యాయము 4వ వచనమండి. 39:4 కీర్తన 39:4వ వచనం. యెహోవా, నా అంతము ఎట్లు ఉన్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తిడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్లే ఉన్నది. దావీదు కంట తన అంతాన్ని గురించి భయపడుతున్నాడట. అసలు ఆ మాట తలించినప్పుడల్లా అతను గుండె పగిలిపోతుందన్నమాట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. 2వ వచనమండి. 2వ వచనం. నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని, అయినను నా విచారము అధికమాయెను. నా గుండె నాలో మండుచున్నది. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా. ఆయన అంటున్నాడు, ఒక్కసారి నన్ను గురించి నేను ఆలోచిస్తూ ఉంటే ఒక్క మాటైనా మాట్లాడలేకపోతున్నాను, మౌనినైపోతున్నాడట. ఆయన అంటున్నాడు, ఎందుకు నేను మౌనం అయిపోతున్నానో తెలుసా? నా అంతాన్ని తలుచుకున్నప్పుడల్లా నాకు భయం వేస్తుంది. నా గుండె నాలో మండిపోతుంది. ఆ వేదన, ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకని ఇవి ఎన్నిది నేను తట్టుకోలేకపోతున్నాను కదా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతాను అని దేవుడి దగ్గర ఇలాగూ పలుకుతున్నాడట. నోరారా పలుకుతున్నాడట, ప్రభువా, నా అంతము ఎట్లు ఉన్నది నాకు తెలుపు. చెప్పేస్తాడంటవా? ఇప్పుడు ప్రభువా, నా చావు ఎలాగో నాకు చెప్పేయంటే దేవుడు చెప్పేస్తాడంటవా? ఒకవేళ అలా చెప్పేస్తే మనం ఏమైపోతాం? ఇప్పుడు దావీదు అంటున్నాడు, నా అంతం ఎట్లున్నదో నాకు చెప్పు, నేనేమైపోతానో చెప్పు, నా పరిస్థితులు ఏంటో నాకు చెప్పు. ఎందుకంటే అది ధ్యానించినప్పుడల్లా నాకు కలవరం అయిపోతుంది. నా మనసు అసలు నా మనసులో ఉండలేదు. నేను ఎలా చచ్చిపోతానా, ఎలా అయిపోతానా, నా భయం తినేస్తుంది నన్ను. ఎందుకో తెలుసా? ఇతనికి ఎందుకు వచ్చిందంట నీ భయం? ఎంతమందిని చచ్చిన రోజులు చూశాడో ఈయన. ఎందుకు వచ్చిందో తెలుసా ఈ భయం అంట? అతని కంటే ముందున్న సౌలు రాజు భయంకరంగా చచ్చిపోయాడు. ఎంత క్రూరంగా చచ్చిపోయాడు తెలుసా? తన కత్తి మీద తను పడిపోయాడు. ప్రాణం పోకుండా ఉంటే తన ఆయుధాలు మోసేవాడిని పిలిచి అన్నాడు, ఒరు బాబు, నేను నా కత్తి మీద పడి నా ప్రాణం పోతుందేమో ఆత్మహత్య చేసుకోబోయాను, కానీ నా ప్రాణం పోలేదు, నా తలకాయ నరికేరా అని అడిగాడు. ఆ ఆయుధాలు మోసేవాడు, నిన్నెలా నరికేస్తానయ్యా బాబు, నువ్వు నా రాజువి, నేను నరకూడదని ఆడు కూడా తన కత్తి మీద పడిపోయి చచ్చిపోయాడు. ఆ దారిని పోతున్న ఒక అమాలేకీయుడు చూసి, రాజు ఎప్పుడైతే తన కత్తి మీద తను పడిపోయాడో ఈడు వెళ్ళి ఆ తలకాయ నరికేశాడు.
నరికేస్తే ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి అతను 3 కొడుకుల తలకాయల్ని, సౌలు యొక్క తలకాయని కూడా తీసుకుని పోయి, అంటే వీళ్ళ శవాలను తీసుకుని పోయి వీళ్ళందరినీ కూడా ఆ దాగోని దేవత యొక్క గుడి బయట వీళ్ళ 4 శవాల్ని వేలాడగట్టారు. ఎందుకో తెలుసా? ఎవరికైనా దన్నుంటే వీళ్ళ శవాలను తీసుకెళ్ళి పాతి పెట్టండి అని. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు యుద్ధంలో. రాజుతో ఉన్న 3 కొడుకుల్ని కూడా వీళ్ళు ఆ గుమ్మాలకి వేలాడగడితే వెళ్ళి ఆ శవాల్ని ఎవరు తీసుకొస్తారు? అలాగే ఎండిపోయి ఆకాశ పక్షులు తినాలా? అంత హేళనగా వారి శవాలను అలా వేలాడగట్టారు. అలాంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి వేళ యాబేష్ గిలాదు వారు ఎవ్వరికీ తెలియకుండా ఆ 4 శవాలని తీసుకొచ్చి వాళ్ళు మాత్రమే పాతి పెట్టారు. ఎక్కడ ఎలాగ పాతి పెట్టారో కూడా ఎవరికి తెలియనివ్వలేదు. ఎందుకంటే ఎవరికైనా తెలిస్తే మమ్మల్ని ఎక్కడ చంపేస్తారో ఫిలిస్తీన్లను భయపడిపోయారు. ఈ విషయాలన్నీ దావీదుకి తెలిసింది. అడిగాడు, ఎవరు అతని సవాళ్ళు తీసుకొచ్చారు, ఎవరు పాతి పెట్టారు, అవన్నీ తెలుసుకున్నాడు. అందుకనే ఈయన రాజు అయిన తర్వాత ఈ బాధ ఇతనికి కలిగింది. ఎందుకో తెలుసా? నేను ఎలా చచ్చిపోతాను, నా మరణం ఎలా కలుగుతుంది, నేను ఎలా చనిపోతాను, ఏ యుద్ధంలో ఎప్పుడు ఎవరు నన్ను చంపేస్తారో నాకు తెలియదు, లేక నా కొడుకుల ద్వారానే నాకు అపాయం ఉంటుందేమో నాకు తెలియదు, ఏమో ఎలాగ జరుగుతుందో నాకు తెలియదు. అందుకనే దీని గురించి తలంచినప్పుడల్లా ఇతను బాధ అధికమైపోతుందంట. ప్రభువా, అందుకనే నేను ఎలాగ మరణిస్తానో నా మరణము చెప్పు. దావీదు దేవుణ్ణి ఏం కోరుకున్నాడో తెలుసా? ప్రభువా, నేను చనిపోతే ఒక దేవుణ్ణి ఎరగని వ్యక్తిగా నేను చచ్చిపోకూడదు. నేను నీ బిడ్డగానే నేను మరణించాలి. అది కూడా నా మరణం ఎలాగ ఉండాలో తెలుసా? ప్రశాంతమైన మరణాన్ని నాకు అనుగ్రహించు. ఏ కలవరములో నేను చచ్చిపోకూడదు, ఎవరి చేతిలో నేను చావకూడదు, నా అంతటి నేను చావకూడదు. నా మరణము కూడా నీ దృష్టికి విలువైనదిగానే చనిపోవాలా. అలాంటి నాకు మరణాన్ని అనుగ్రహించు అని దావీదు దేవుడి దగ్గర అదే తీర్మానం చేసుకున్నాడు. ఆయన మీకు ఎన్నోసార్లు చూపించాను. మొదటి సమూయేలు రాసిన గ్రంథంలో 29వ అధ్యాయంలో సమూయేలు అంటే దావీదు దేవుణ్ణి యోనాతాను దగ్గర మాట్లాడినప్పుడు అంటాడు, యోనాతానా, నాకును నా మరణానికి ఒక అడుగు దూరంలోనే ఉన్నాను. ఏదో ఒక రోజు నీ తండ్రి చేతులు నేను చచ్చిపోవడం ఖాయం. అయితే నేను నా దేవుణ్ణి అడిగాను, ఏంటో తెలుసా? తండ్రి, ఈ దేశానికి వెడముగాను నీ సన్నిధికి దూరముగాను నేను చచ్చిపోకూడదు. నేను చనిపోతే ఇక నువ్వు కోరుకున్న ఈ పట్టణంలో చనిపోవాలా, నీ ప్రజల మధ్య నేను చనిపోవాలా, అంతే తప్ప ఇంతకంటే నీకు దూరముగాను నీ ప్రజల మధ్య లేకుండా నీ సన్నిధికి దూరంగా నేను చచ్చిపోకూడదు. అలాంటి మరణము నాకు వద్దు అని దావీదు దేవుడిని అడుగుతూ వచ్చాడు. ఆయన ఆలోచించవా? ఒక దేవుని బిడ్డ ఇప్పుడు నేను ఎలా బ్రతుకుతున్నాను, ఇప్పుడు ఎలా జీవిస్తున్నాను, ఏదో ఇప్పుడు నేను ఎలాగ ఉన్నాను కదా, ఎప్పుడు దీని గురించి ఆలోచిస్తాడు. నా అంతమేమవుతుంది, నేనేమవ్వబోతున్నాను, నా మరణం ఎలాగుంటుంది అంటావు. సరే, ఒక ప్రవక్త దేవుడిని ఎలాగ అడిగాడు మీ అందరికీ తెలుసు. ఆ ప్రవక్త ఏంటో మీరు చూపిస్తాను. సంఖ్యాకాండము ఈ బిలాము ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు చూసినప్పుడు ఆయన ఇలాగ అడిగాడట. ఏమని అడిగాడో మీకు చూపిస్తాను. ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు 23వ అధ్యాయము సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10 వచ్చినవండి. 23:10 యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు, ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు. ఒక బిలాము ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు చూసి ఆయన అంటున్నాడు,
వాళ్ళను చూసి ఎంత సంతోషపడ్డాడో. ప్రభువా, నీ బిడ్డలంటే ఇలాగ ఉంటారా, నీ బిడ్డలంటే ఇలాగ జీవిస్తారా, ఇంత యథార్థవంతులా, వీరిలో ఏ పాపము లేదా, ఏ చెడుతనము లేదా. వాళ్ళ గురించి ఇదే కదా చెప్పాడైనా. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఈయన ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను చూసి ఈయన ఏమని చెప్పాడు అంటే ఈ మాట అంటాడు ఆయన, ఓ బాలాకు, నువ్వేమో వీరిని శపించమంటున్నావు, నేనేమని శపించగలను? ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు వీరిలో ఏ వంకరతనము కానీ ఏ పాపము కానీ నాకు కనబడలేదు, నేనేమని శపించగలను అని అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఈ సంఖ్యాకాండము 20 వాళ్ళ గురించి నిన్నప్పుడు అధ్యాయంలో ఉందండి, 8-9 వచనాలండి. ఏమని శపించగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. చూసారా, వాళ్ళ గురించి అన్నీ చెప్పుకొచ్చాడన్నమాట. ఇవన్నీ చెప్పుకొచ్చి ఆయన అంటాడు, 21 వచనమండి, 21, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలీల్లో ఏ వంకరతనమును చూడలేదు. ఈ ప్రజలు అలాంటి వారో తెలుసా? నువ్వు వాళ్ళలో ఒక్క చెడుతనము కూడా నువ్వు పట్టుకోలేవు. అసలు వీళ్ళకి వంకరతనం అనేది వీళ్ళకి తెలియదు. ఏళ్ళు ఇలాంటి ప్రజలు వీళ్ళు దేవుణ్ణి నమ్మారు అంటే, దేవుడు ఈ ప్రజలు ఇంత దూరం తీసుకొచ్చాడు అంటే వీళ్ళెవరో తెలుసా? విమోచించబడిన వారు. వీళ్ళే మామూలులు కాదు. నువ్వు అనుకున్నట్టుగా అందరిలాంటి మనుషులు కాదు వీళ్ళు. ఒకవేళ అందరిలాంటి వాళ్ళు అయితే నేను శపించేస్తాను వాళ్ళని, కానీ వీళ్ళు నేను శపించినా శపించబడరు వీళ్ళు. సరే, అందుకనే లోకంలో ఉన్న వాళ్ళకి మనకి ఏంటో ధైర్యం తెలుసా? మనకి ఎంతమంది ఎన్ని శాపనార్థాలు పెట్టినా, లేకపోతే లోకంలో ఎన్ని కీడులు మనకు తగులుతాయన్నా మనకి ఏది తగలదు. అస్సలు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసుకోమనండి, మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకో తెలుసా? మనం దేవుని బిడ్డలం. ఈ లోకములో ఉన్నది ఏ శాపము కానీ ఏ నాశనము కానీ ఆ దేవుడి అనుమతి లేకుండా మన దగ్గరికి రాలేదు. అందుకంటున్నాడు బాలాక, ఆ దేవుని ప్రజలను నేను కాదు కదా, భూమి మీద ఏ నరుడు శపించలేడు వాళ్ళని, ఏ నరుడు శపించలేడు. నువ్వు ఎంతమందినే తెచ్చుకో, నువ్వు శకునం చూసుకో, నువ్వు ఎలాంటి విషయాలైనా చూసుకో, వీళ్ళని నువ్వేమీ చేయలేవు. ఎందుకో తెలుసా? వీరిలో ఏ వంకరతనమైనను లేదు, వీరిలో ఏ దోషము నువ్వు కనుగొనలేవు. ఇంక ఇలాంటి వారు నువ్వే శపించగలవు, ఇలాంటి వారిని నువ్వేమని దూషించగలవు? ఇలాంటి వారికి నువ్వు ఏ శాపనాలు పెడితే శాపాలు తగులుతాయి వాళ్ళకి, వీళ్ళకి తగలవు. అందుకనే వీళ్ళ గురించి అంత బిలాము చెప్పి ఆయన అంటాడు, ప్రభువా, వీళ్ళలాంటి మరణము నాకు కావాలి అని కోరుకున్నాడు ఆయన. వీళ్ళని చూసి వీళ్ళలాంటి మరణం నాకు కావాలి, అలాంటి మరణము నాకు అనుగ్రహించు అని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఒక దేవుని బిడ్డ ఎలాంటి మరణాన్ని కోరుకుంటాడు అంటే, నీతిమంతుల యొక్క మరణం వంటి మరణం కలగాలని కోరుకుంటాడు. ప్రభువా, నేను కానీ ఈ లోకాన్ని విడుదల పెడితే నీ బిడ్డలాగే నేను ఈ లోకాన్ని వదిలిపెట్టాలి, నీకు విరోధంగా నేను వదిలిపెట్టకూడదు, నీ బిడ్డలాగే నేను వదిలిపెట్టాలి. అలాంటి మరణము నాకు అనుగ్రహించు, అలాంటి దుర్దశ చివరి దశ నాకు అనుగ్రహించు అని అడగాలి కదా. సరే, మీకు ఇక్కడే చూపిస్తాను. ఈ బిలాము దేవుడిని అడిగాడు కదా, మీరు చదివారు కదా, 12వ వచనంలో 23:12లో చెప్పారు, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించును గాక. చూడండి, పేజీ తిప్పండి. నా అంత్యదశ
వారి అంతము వంటిదెగునుగాక. నా చివరి దశ వారి అంతము లాంటి అంతమే నాకు కలగాలి. ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఎప్పుడైనా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామా? నేనేమవుతాను, నా ప్రాణం పోతే, ఈ లోకాన్ని వదిలిపెడితే నేను ఎలాగెళ్తాను, నా జీవితం ఏంటి, నా మరణం ఏంటి, ఇలాంటి చింత విచారం ఏమనుందా? ఇది జ్ఞాని అనేవాడు. జ్ఞాని దూరమున దాన్ని ఆలోచిస్తాడట. ఇప్పుడు నాకేం జరిగిపోతుందో నాకు అక్కర్లేదు, ఏం జరిగిందో నాకు అనవసరం, నేను జరగబోతున్న దాన్ని చూడాలనుకుంటున్నాను. నా దృష్టి అంతా కూడా జరగబోతున్న దాన్ని, ఏం జరగబోతుంది, నా ముగింపు ఎలా ముగించబోతున్నాను, నా అంతం ఏమవబోతుంది, అది నేను తెలుసుకోవాలా, దాని గురించి నేను సిద్ధపడాలా. ఈరోజు దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా మన సిద్ధపాటు అంతా దేనికోసమో తెలుసా? మనం దేవుడి దగ్గరికి వెళ్ళే దాని కొరకు సిద్ధపడాలా. నేను ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టినా నేను నా దేవుడితో కూడా ఉండగలుగుతాను. వీళ్ళండి నిజమైన దేవుని ప్రజలు, వీరు దూరదృష్టి కలిగిన వారు, వీళ్ళే నిజమైన జ్ఞానం కలిగిన వారు. ఈ మాట చూపించి నేను ముగిస్తాను. ఇంకా ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట చెప్పారు ఈ దైవజనుడు. ఏం చెప్పారో మీకు చూపిస్తాను. 11వ అధ్యాయము 13-14 వచనాలండి. 13-14 వచనాలు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనాలు. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశంను వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకుని ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. దేని కోరుతున్నారట? వీళ్ళండి దూరదృష్టి కలిగిన వారు, అతి శ్రేష్టమైన పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారట. ప్రభువా, నేను అక్కడికి రావాలి, నేను అక్కడ ఉండాలి, నేను నీతో జీవించాలి, ఇక్కడితో నాకు అనవసరం. ప్రస్తుతం గురించి నేను ఆలోచించను, ప్రస్తుతం ఏమైనా పర్లేదు, నా భవిష్యత్తు మాత్రం, నా అంత్యదశ మాత్రం నీతో ఉండాలా, నీతో జీవించాలా, ఇది నా కోరిక. నీ కోరిక ఎప్పుడైనా దేవుడు చెప్పవా? ఏంటి నీ కోరిక? నీ అంతాన్ని గురించి ఆలోచించావా? నీ చివరి దశ గురించి, నీ అంత్య దశ గురించి ఆలోచిస్తున్నావా? ఒక నీతిమంతుల్లాంటి మరణము నాకు కావాలి. నేను మరణిస్తే ఒక దేవుని బిడ్డగానే మరణించాలి, అంతే. నిజంగా దేవుని బిడ్డలుగా అలాంటి మరణాన్ని కోరుకునేవారు, అలాంటి చివరి దశ కోరుకునేవారు, వాళ్ళు దూరదృష్టి కలిగిన వారు. ఈ లోకంలో జరుగుతున్న వాటి గురించి చూసేవాళ్ళు ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి ఆలోచిస్తారు, వర్తమాన భూతం గురించి ఆలోచిస్తారు. అంటే ఇప్పుడేం జరుగుతుంది, ఇప్పుడేం జరగాల. దేవుని బిడ్డలు ఇప్పుడు గురించి అసలు ఆలోచించరు. ఇప్పుడు ఏమైనా పర్లేదు, ఏం జరుగుతుంది? ఒక పూట తిండి లేకపోతే చచ్చిపోతానా? ఒకవేళ గుడ్డ లేకపోతే నాకేనా అవమానం కలుగుతుందా? నేను ఉండడానికి ఇల్లు లేకపోతే నాకు నష్టం ఏముంది? ఎలాగైనా బ్రతికేస్తాను. ఎందుకో తెలుసా? నా కంఠంలో ఊపిరున్నంత వరకు బ్రతికించగలిగిన బాధ్యత కలిగిన వాడు ఆయన. ఎందుకంటే జీవము కలిగిన ప్రతిదానిని పోషించవలసిన బాధ్యత దేవుడిది, అవునా? జీవము కలిగిన ప్రతిదానిని పోషించవలసిన బాధ్యత దేవుడిది. ఎందుకో తెలుసా? వాటిని సృష్టించాడట ఆయన. వాటిని సృష్టించాడు కాబట్టి వాటిని అన్నిటినీ పోషించవలసిన బాధ్యత అయిందట. అందుకనే ప్రతిరోజు ఈ సృష్టిలో ఉన్న కొన్ని కోట్ల జీవరాశులన్నిటినీ, అది పక్షే కానీ, అది జంతువే కానీ, అది పురుగే కానీ, అది చేపే కానీ, మరి మనిషే కానీ, ఏదైనా సరే
ఆయన దయ వల్ల మాత్రమే బ్రతుకుచున్నారట. ఇవన్నీ ఆయన దయ కొరకు కనిపెట్టుకుంటున్నాయట కదా. నేను చూపిస్తాను ఈ మాటను. 146వ కీర్తన. ఇవన్నీ ఆయన దయ కొరకు కనిపెడుతున్నాయంట. ఎందుకో తెలుసా? ఆయన పెట్టగా, ఆయన ఇస్తేనే ఇవన్నీ తింటున్నాయంట. ఆయన ఇవ్వకపోతే ఏదీ తినలేదంట. సరే చూపిస్తాను, ఆ ఒక్క మాటను చూపిస్తాను. 145వ కీర్తన 145వ కీర్తన 15వ వచనమండి. సర్వజీవుల యొక్క కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచుందువు. నీవు నీ గుప్పిళ్ళను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రతి జీవిని పోషించేవాడు దేవుడు. సరే, మీకు ఆ మాట చెప్పాను కదా. ఏంటి? ఇవన్నీ ఆయన కొరకు కనిపెడుతున్నాయంట. సరే, 104వ కీర్తన. ఇవన్నీ దేవునికి దయ కొరకు ఎలాగ కనిపెడుతున్నాయో మీకు చూపిస్తాను. 104వ కీర్తన 28వ వచనమండి. 27, 28 వచనాలు. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పిళ్ళు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. ఆలోచించారా? మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే మనల్ని అందరినీ సంరక్షించగలిగిన వాడు. అందుకంటున్నాడు, జీవము కలిగిన ప్రతి దానిని బ్రతికించగలిగిన వాడు ఆయన. బ్రతికించగలిగిన వాడు దేవుడు. మనము ఆయన చేతిలో ఉన్నాం. ఆయన వదిలేస్తాడంటావా? నువ్వు దాని గురించి ఆలోచించుకో. నీ దేవుడు ఎప్పుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు ఆయన. నిజంగా నువ్వు ఆయన మీద నమ్మకం, విశ్వాసం ఉంచితే నిన్నెప్పుడూ దేవుడు వదలడు. నీకేది లేమి అనేది రానివ్వడు. మీ అందరికీ తెలుసు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. అసలు నీకేమీ జరగకుండా ఉండనే ఉండదు. నీకు అన్నీ జరిగిపోతూ ఉంటాయంటే. అందుకంటాడు దేవుడట, నీకు ఏది ఎప్పుడు ఎలాగ జరగాలో అన్నిటినీ నిర్ణయించేస్తాడట ఆయన. ఎప్పుడు నీకు ఏది అవసరమో, ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు నీకు ఎలా జరగాలో ఇవన్నీ దేవుడు నిర్ణయిస్తాడు. ఆయన అంటాడు, ఎందుకో తెలుసా? నువ్వు అడగక నువ్వే నీ అక్కర్లు తెలుసుకునే దేవుణ్ణి. నీ అక్కర్లు తెలుసుకున్నాను అంటే నీకు ఇవ్వాలనే సంగతి నాకు తెలియదా? ఇవన్నీ నేను ఇస్తాను. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నిజంగా నా బిడ్డ నేను చెప్పుకుంటాను, నీవు నా దగ్గరికి రావాలని, నాతో ఉండాలని నీకు ఆ ఆలోచన ఉందా? మరి దీని గురించి ఎందుకు ఆలోచిస్తా లేదు? ఎప్పుడు భూమి మీద బ్రతకాలా, భూమి మీద ఉండాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఈ లోకములో వాటి కొరకే నువ్వు ఆలోచిస్తున్నవే తప్ప అసలు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఈ జ్ఞానానికి ఆధారం ఎవరు? నేను ఎక్కడికి వెళతాను? అసలు ఎందుకు ఆలోచిస్తా లేదు మీరు? ఏది నిజమైన జ్ఞానము? ఈ భూ సంబంధమైన జ్ఞానమా, ఆత్మ సంబంధమైన జ్ఞానమా? ఏ జ్ఞానాన్ని కలిగి జీవిస్తున్నాం మనము లౌకిక సంబంధమైన ఆత్మను కలిగిన వారం కాదు. ఒకవేళ భూ సంబంధమైన ఆత్మను కలిగి ఉంటే భూ సంబంధమైన వాటి మీదే మనం ఆలోచిస్తాం. మనం ఆత్మ సంబంధులు, ఆత్మీయమైన జ్ఞానమైన దేవుని కలిగిన వారు. అందుకనే మన దృష్టి ఎప్పుడూ దూరంగా ఉన్నదాన్ని వివేచించగలుగుతాం. నా అంతమేమవబోతుంది, నేనేమవుతాను, ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, నా స్వదేశం ఏంటి, నేను దేన్ని కోరుకుంటున్నాను, ఎక్కడికి వెళతాను, నేను ఈ భూమి మీద ఎవరిని అని అన్నాడు కదా. మనం భూమి మీద యాత్రికులను పరదేశులనన్నామని ఎరిగి మనం కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయేవారు ఈ భూమి మీద. ఇది శాశ్వతమైనది కాదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిందే. ఎక్కడికి వెళతావు? నీ గమ్యం ఏంటి? నా గమ్యం ఏంటి? నీ దూరదృష్టి ఎక్కడి దాకా చూస్తున్నావు? నీకేం కనపడుతుంది? అర్థమైందా? నీకేం కనపడుతుంది? నిజంగా ఆ దూరమునకు వ్యాపించుచున్న దేశం నీకు కనపడుతుందా? ఆ బలమైన పట్టణం నీకు కనపడుతుందా? ఆ దేవుని నువ్వు చూడగలుగుతున్నావా? అది నువ్వు చూడగలిగితే ఈ లోకంతో నీకు ఎటువంటి సంబంధమే ఉండదు. నాకేముంటే ఏంటి, ఏమి లేకపోతే ఏంటి, నేను దేవుడితో కూడా ఉండగలుగుతాను అంతే. కాబట్టి ఈరోజు దేవుడు నేర్పించలేదు ఏంటంటే నీకు అద్భుతమైన ధనమైన ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని చదువు.
ఈ వాక్యాన్ని నువ్వు చదివితే ఇది నీకు జ్ఞానాన్ని బోధిస్తుంది. ఇది ఏ జ్ఞానమో తెలుసా? ఈ లోక సంబంధమైన జ్ఞానం లాంటి జ్ఞానం కాదు, ఇది పరసంబంధమైన జ్ఞానము. ఈ జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు కోసం ఆలోచించేవారు. రాబోయే దినాల్లో నేను ఎక్కడికి వెళ్తాను, నేనేమవుతాను, ఇది వారి గురి. ఆ రీతిగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామములో ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి, మీరు మాతో మాట్లాడిన మీ లేఖన భాగములను బట్టి వందనాలు తండ్రి.